నో యాక్షన్ నో రియాక్షన్ అట. సైలెంట్ మోడ్లో కారు. బుజ్జగింపులు లేవు, సంప్రదింపులు లేవు. బీఆర్ఎస్లో ఏం జరుగుతోందనే చర్చ. సింహం బయటకు వస్తుంది అన్న డైలాగ్కే పరిమితమైనట. అరే మొన్న పులి అనగా ఇప్పుడు సింహం అంటురా. పులి వచ్చింది, పులి వెనక్కి పోయిందట, ఇప్పుడు మళ్ళీ సింహం బయటకు వస్తుందని మాట్లాడుతున్నారట. నల్గొండ, కరీంనగర్లో సభలు పెట్టినా కనిపించని జోష్. నిస్తేజంలో గులాబీ లీడర్లు, క్యాడర్ నేతలు. పార్టీ వీడుతున్నా నో రెస్పాన్స్. అంటే ఇప్పుడు ఆయనకు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. కేసీఆర్కి ఇప్పుడు మాట్లాడడానికి కూడా అవకాశం ఏముంది? బిడ్డ జైల్లో ఉంది, పార్టీ నాయకులు ఎక్కడోళ్ళు అక్కడ పోతున్నారు. సైలెంట్గా ఉండడం తప్ప ఇప్పుడు ఒకవేళ ఓ అని అన్నా కూడా ఓడిపోయేదే. ఓడిపోయినా అరే మళ్ళీ కేసీఆర్ వచ్చినా ఓడిపోయిండు అన్న దాన్ని మనం నా మీదికి దోయడం ఎందుకు? ఏ హరీష్ రావునో ఎవరినో పంపి అటు ఇటు కథ చేస్తే అయిపోతుంది. ఎట్లాగో వచ్చి గెలిచే అవకాశం లేదు. మెదక్ స్థానంలో కూడా గెలిచే అవకాశం బీఆర్ఎస్కి లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తీసుకొని నాగర్ కర్నూలులో పోటీ చేయించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలిచే అవకాశం లేదు. అధికారం కోల్పోగానే కారు పార్టీ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయింది. ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నా అగ్రనాయకత్వం స్పందించట్లేదు. కేసీఆర్ ఇంటికే పరిమితమవగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఇష్యూ మీదే దృష్టి సారించి ఢిల్లీలో మకాం వేశారు. దీంతో పార్టీ నేతలను, క్యాడర్ను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. పార్టీ మారే లీడర్లను గుర్తించి వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేయకపోవడంతో అనేక మంది ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. పెరుగుతున్న వలసలు. బీఆర్ఎస్ నుంచి రోజు రోజుకి వలసలు పెరిగిపోతున్నాయి. రాజకీయ భవిష్యత్తు కోసం మెజారిటీ లీడర్లు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అక్కడ ఛాన్స్ లేకపోతే బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హస్తం కండువా కప్పుకున్నారు. త్వరలో మరికొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్లో జాయిన్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ప్రేక్షక పాత్రలో కేసీఆర్ అండ్ కేటీఆర్. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోతున్నా మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ మారే ఎమ్మెల్యేలను గుర్తించి వారితో సంప్రదింపులు చేయడమో లేక వారి ఇళ్లకు వెళ్లి బుజ్జగించడం వంటివి చేయడం లేదని పార్టీ లీడర్లు పెదవి విరుస్తున్నారట. ఇప్పుడు వాళ్ళకి పార్టీ ముఖ్యం కాదు, ఫ్యామిలీ ముఖ్యం. వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. అట్లీస్ట్ మనల్ని మనం కాపాడుకోవడం ఎలా అని డిసైడ్ అయిపోయినారు. సో మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీరు కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం ఎలా అని ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఒకటే బొంత కాబట్టి ఏదో ఒక బొంత కిందికి వెళ్ళిపోండి. మీరు ఏడ సేఫ్ సైడ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళకు కూడా నమ్మకాలు లేవు. మీరు వీళ్ళు ఏదో చేస్తారని నమ్మకాలు లేవు కాబట్టి మీరు దోపిడీ చేసిన ముఠాలు, మాఫియాలంతా సర్దుకోండి. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ చాలా ప్రశాంతంగా వాళ్ళకు వాళ్ళు రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న నాకు ఎవరో ఫోన్ చేసి చెప్తున్నారు, నిన్న ఏదో ఇక్కడ రాస్తే నేను నిన్న మొన్న పేపర్ ఉంటుంది చూడు, అక్కడ పేపర్ ఉంది చూడు, దానిపైన వైట్ పేపర్ ఒక 2-3 రోజుల క్రితం అట ఇక్కడ పేపర్ ఉంటుంది చూడు, ఒకటి ఒక 2-3 రోజుల క్రితమా ఎప్పుడో మొత్తానికి కవిత అరెస్టు తర్వాత జరిగిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చే ఫ్లైట్లో రేవంత్ రెడ్డి అండ్ హరీష్ రావు ప్రయాణం చేస్తున్నారట. ప్రయాణం చేస్తున్న క్రమంలో సో హరీష్ రావు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చునే ప్రయత్నం చేసిండట. మరి చాలామంది నాకు అంటే ఒకరిద్దరు ఫోన్ చేసి ఇది జరిగింది, సో మరి ఏం మాట్లాడుకున్నారో, నన్ను రక్షించమని హరీష్ రావు మరి రేవంత్ని ప్రాధేయపడ్డాడో ఏమో తెలియదు, కానీ ఎవరో ఫోటోలు తీసే ప్రయత్నం చేస్తే ఆ ఫోన్ గుంజుకొని ఆ ఫోటోలను డిలీట్ చేసినారని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు వాస్తవం అన్నది ఇక వాళ్ళు క్లారిటీ ఇస్తే తప్ప మనకి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. సో అందుకే ఇప్పుడు ఎవరికి వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళు రక్షించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. ఇది అంతకు మించిన ఆప్షన్ ఏం లేదు ఇక్కడ. అందుకే కేసీఆర్ నా బిడ్డను ఎట్లా కాపాడుకోవాలి, నా కొడుకు మీదకి రాకుండా ఎట్లా చూసుకోవాలి, అవసరమైతే అల్లుని ఇరికిచ్చినా పర్లేదు, కానీ నేను, నా కొడుకు, నా బిడ్డ, నా భార్య ఎక్కడికి పోవడానికైనా రెడీ అవుతాం కానీ మమ్మల్ని కాపాడుకుంటామని వాళ్ళ లైన్లో వాళ్ళు. హరీష్ రావు ఏంటంటే కవిత అరెస్ట్ కాగానే సపట్లు కొట్టి ఎంజాయ్ చేస్తున్నాడు, కానీ బయటనేమో మావ కోసం పనిచేసినట్టు డ్రామా చేస్తున్నాడు. సో ఇట్లా ఈ వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు వాళ్ళు ఎట్లా కాపాడుకోవాలన్న దాంట్లో చాలా బిజీగా ఉన్నారు. అవసరమైతే నరేంద్ర మోదీని గెలవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని గెలవడానికి, నరేంద్ర మోదీని అందరిని గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు దొరికినప్పుడల్లా ఇప్పుడు మల్లారెడ్డి లాంటోడు, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం కుక్క తిరుగుతున్నాడు. ఒక్కసారి కలిసే అవకాశం ఇవ్వండి అని. సో ఏదో ఒక రోజు వీళ్ళంతా ఒకే దగ్గరికి చేరుతారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇగో పార్టీ మారుతున్నారో కనీసం తెలుసుకునే ప్రయత్నము చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. పార్టీ మారుతున్నారో లేకపోతే ఏం చేస్తున్నారో
తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదట. దీంతో పార్టీ మారే లీడర్లు బయటకు వెళ్లిపోవచ్చనే సంకేతాలను పరోక్షంగా ఇచ్చినట్లు అవుతుందని ఒక మాజీ మంత్రి కమెంట్ చేశారు. పార్టీ మారే లీడర్కు ఫోన్ చేయాలి, ఆయన ఇంటికి వెళ్ళాలి, సమస్య ఏంటో అడిగి తెలుసుకోవాలి. ఇవి చేయకపోతే ఏ లీడరు ఉండడు అని సదరు నేత అభిప్రాయపడ్డాడట. వికటించిన ఆరూరి బుజ్జగింపులు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారుతున్నారనే విషయాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తించారు. రమేష్ ఇంటికి వెళ్లి బలవంతంగా ఆయన్ను కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. కేసీఆర్ రమేష్తో ప్రత్యేకంగా మాట్లాడారు, పార్టీలో ఉండాలన్నారు. అప్పటికి సరే అని ఒప్పుకున్న ఆరూరి 2-3 రోజుల తర్వాత బీజేపీలో చేరిపోయారు. దీన్ని బట్టి చూస్తే పార్టీ మారే లీడర్లను కేసీఆర్ స్వయంగా బుజ్జగించిన ప్రయోజనం లేదు. సింహం బయటకు వస్తుంది అన్న ప్రకటనతోనే సరి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనారోగ్యానికి గురైన కేసీఆర్ కొన్ని రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యారు. ఆరోగ్యం కుదుటపడ్డాక బయటకు వచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే ఆ టైంలో సింహం బయటకు వస్తుంది, ఇక ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు అని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ నల్గొండ, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్లో స్వయంగా పాల్గొన్నారు. అయినా పార్టీ లీడర్లు, క్యాడర్లో భవిష్యత్తు మనుగడపైన నమ్మకాన్ని కలిగించలేకపోయారనే టాక్ ఉన్నది. వలసలపైన సైలెంట్. ఎమ్మెల్యేల వలసలపైన కేసీఆర్ ఇంతవరకు స్పందించలే. ఆయన మౌనం వెనుక గతంలో చేసిన తప్పిదాలే కారణం. 2014-18 ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని వలసలకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో సాగుతున్న వలసలను ఎలా తప్పుబట్టాలో తెలియక మౌనంగా ఉన్నాడు. పందులను కొన్నట్టు కొన్నాడు ఒక్కొక్కరిని. ఇప్పుడు వీళ్ళు కొంటున్నారు. ఇప్పుడు ఒకసారి కొన్నాడు, మరి వీళ్ళ మీద ఏం మాట్లాడతాడు? నువ్వు కొన్నావు కదా బై, లాస్ట్ అదే కానీ నువ్వు చేసిందంటే ఆన్సర్ లేదు. సో అక్కడ అర్హతను కోల్పోయి సైలెంట్గా ఉంటున్నారు. కవిత బెయిల్ పైన ఫోకస్. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. ఆమెకు మద్దతుగా సుప్రీంకోర్టులో కేసు వేశారు. కానీ పార్టీ లీడర్ల వలసలపై మాత్రం ఆ ఇద్దరు దృష్టి సారించట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ప్రతి చిన్న అంశంపైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన సీరియస్గా స్పందించే లీడర్లు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదని గులాబీ లీడర్లు ప్రశ్నిస్తున్నారట. సో ఇట్లా బీఆర్ఎస్ అనే పార్టీ, కేసీఆర్ అనేటోడు ఇంట్లో కూర్చొని కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలన్న దాంట్లో ప్లాన్లో ఉన్నాడు. పార్టీని మొత్తం గాలికి వదిలేసిండు.